హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు నేనే అండి. ఈరోజు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక 2 BHK ఫ్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది ఎక్కడ ఉంది ఏందన్నది కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తానండి. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు డైరెక్ట్ ఓనర్ని కూడా పరిచయం చేపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఈ లొకేషన్ యొక్క హైలైట్స్ కానీ ఇవన్నీ ప్రాపర్టీ ఒక డీటెయిల్ చూసుకున్న ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. మనకి దిల్షునగర్ మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ మనకు ఒక 600 మీటర్స్ ఉంటుందండి. దిల్షునగర్ బస్ స్టాప్ వచ్చేసి మనకి 800 మీటర్స్ ఉంటుంది. అలాగే మనం దిల్షునగర్లో ఉన్నటువంటి మెట్రో చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఫ్లాట్స్ ముందు ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి 30 ఫీట్ రోడ్స్ కంప్లీట్ ఇళ్ళ మధ్యలో ఉంటుందండి. మంచి అవకాశం అండి, మిస్ చేసుకోకండి. ఇలాంటి ఫ్లాట్స్ అనేది కూడా మనకి చాలా అరుదుగా వస్తాయండి మంచి ప్రైమ్ లొకేషన్లో. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 2 BHK ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ వరకు కూడా చూసుకుందామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్. ఇప్పుడు మనం ఒకసారి పార్కింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇది మనకు స్టాండర్డ్లో ఉన్న అపార్ట్మెంట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇందులో చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 8 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. దాంట్లో నుంచి 7 ఫ్లాట్స్ హోల్డ్ అవుట్ అయిపోయినాయండి. ఒకటి మాత్రం సార్ వాళ్ళది సేల్కి అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి ఒక కార్ పార్కింగ్ అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు. ఇక్కడ స్కూల్స్ అండ్ కాలేజెస్ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అలాగే మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఎందుకంటే అలాంటి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా 4 ఫ్లోర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఈచ్ ఫ్లోర్కి చూసుకున్నట్టయితే మనకి 2 ఫ్లాట్స్ వస్తాయండి. అందులో ఈస్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్ అండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కారిడార్ స్పేస్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 6.5 ఫీట్ ఉంటుందండి. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ డోర్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ టేక్వుడ్ తోటి డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి కార్వింగ్ కూడా చూసుకోవచ్చండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇది మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి 2 BHKలో ఉంటుంది, 1000 SFTలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సింహద్వారం వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుంది. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సిట్ అవుట్ ఏరియా అండి. ఇటువైపు సోఫా సెట్ వేసుకున్నా కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి వాకింగ్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి, మీకు ఫ్లాట్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ లొకేషన్లో మనకి ఈ లొకాలిటీలో ఎక్కడ కూడా మనకి ఈ ఫ్లాట్స్ అనేది ఇంత తక్కువ ధరలో అలాగే మనకి తక్కువ SFTలో కూడా రావడం అనేది కూడా చాలా అరుదు అండి. చూసుకున్నట్టయితే మనకి 3 BHKs 4 BHKs దట్టు ఓల్డ్ ఫ్లాట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి, మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి డబల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే హౌస్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందండి. మన ఇటు వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి నైరుతిలో మనకి బీరో పాయింట్ అలాగే మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్లో చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జలు కూడా రావండి. కానీ మీరు వార్డ్రోబ్స్ ఇవన్నీ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి దక్షిణ నైరుతిలో మనకి విండోస్ అనేది కూడా రావడం జరిగిందండి. ఈ విండోస్ చూసుకున్నట్టయితే మనకి UPVC విండోస్ విత్ మనకి మస్కిటో మెష్తో పాటు మనకి గ్లాస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇటు ఫ్లాట్కి ఫ్లాట్ కూడా చూసుకోవచ్చండి. మనకి సెట్ బ్యాక్స్ అనేది మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా ఇది వచ్చేసి మనకి 6.5 ఫీట్ ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్ వాష్రూమ్ చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయిందండి. బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. మీరు రెడీ టు ఆక్యుపై ఉంది. ఇంటీరియర్స్ మాత్రం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈచ్ రూమ్ కూడా మనకి AC పాయింట్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఒకసారి మనం ఫ్లోరింగ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం అయితే ఈజీ వస్తుంది. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టడీ టేబుల్ కానీ ఇవన్నీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే మనకి వాయువులో మనకి విండో కూడా రావడం జరిగిందండి. ఇక్కడ కూడా మనం సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టయితే మనకు ఒక ఆల్మోస్ట్ 5 ఫీట్ వరకు కూడా రావడం జరిగింది. ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జా విత్ మనకి AC పాయింట్ తోట కూడా రావడం జరిగింది.
ఇప్పుడు మనం ఓవరాల్గా మనం బెడ్రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి. మళ్ళీ ఒకసారి హాల్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియా కూడా చూసుకుందామండి. మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే హాల్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెయిన్ ఎంట్రన్స్లో సిట్అవుట్ ఏరియా ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి హాల్ ఉంటుందండి. ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది కూడా మనం డిజైన్ అనేది కూడా చేయించుకోవచ్చు అండి ఇంటీరియర్ వర్క్స్ చేయించుకునేటప్పుడు. అలాగే మనం వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక విండో, అలాగే తూర్పు ఈశాన్యంలో కూడా విండో రావడం జరిగిందండి. ఇప్పుడు మనము ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. ఆ కామన్ వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుందండి. మనకి 2 BHKలో చూసుకున్నట్టయితే మనకి 2 వెస్ట్రన్ స్టైల్లో మనకి వాష్రూమ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. కంఫర్టబుల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మంచిగా స్పేషియస్గా ఉంది, చూసుకోవచ్చు అండి. అలాగే మనం కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగిందండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్, అలాగే మనం చూసుకున్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే మనకి ఎగ్జాస్ట్ పాయింట్ కూడా రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి పూజ గది అయితే లేదండి. ఒకవేళ మీరు పూజ గది కావాలనుకున్నట్టయితే ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కాకపోతే ఇది మనకి ఫ్రిడ్జ్ పాయింట్ అనేది రావడం జరిగింది. లేదంటే కనుక వాస్తు ప్రకారంగా మీరు పూజ గది ప్లాన్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈశాన్యంలో అంటే ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా ఈ స్పేస్ అనేది కూడా మనం పూజ గది లాగా కూడా మనం ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసి మనకి 1000 SFTలు అని చెప్పుకున్నాం కదండి. 2 BHKలో ఉంటుంది. మనకి తూర్పు ఈశాన్యంలో కూడా మనకి ఒక డోర్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా వైపు వెళ్తుంది. ఈ వాషింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. ఇందులో మనకి వాషింగ్ మిషన్ పాయింట్తో పాటు మనకి ట్యాప్స్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు అండి. నంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉంటాయండి, ఎందుకంటే మనకి ఇది ఒక ప్రైమ్ లొకేషన్ కాబట్టి. ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఓనర్ గారిని కూడా కలిసి ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెర్రస్ పైకి కూడా వచ్చామండి. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు అండి. మనకి నంబర్ ఆఫ్ ది హౌసెస్ అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం సార్ని కూడా కలిసి ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు ఫణికుమార్ బొప్ప అండి. ఫణికుమార్ బొప్ప సార్. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే బ్రాండ్ న్యూ ఫ్లాట్ సార్. ఇది మీరు ఎందుకు సేల్ చేస్తున్నారు చెప్పండి సార్. యాక్చువల్గా ద రీజన్ ఏంటంటే నాకు వర్క్ లొకేషన్ షిఫ్ట్ అవడం వల్ల తప్పని పరిస్థితుల్లో అదే సేల్ చేయాల్సి వస్తుంది. ఇది ఓకే, అంటే ఇది మీరు కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే బుకింగ్ చేసుకున్నారా? లైక్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే బుక్ చేసుకోవడం జరిగింది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే తర్వాత ఏం జరిగిందంటే వర్క్ లొకేషన్ నాకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఓకే, అది నానక్రమ్ గూడకి. అది చాలా లాంగ్ అవుతుంది ఇక్కడ నుంచి నాకు డిస్టెన్స్. ట్రావెలింగ్ టైం ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది ఈ ఈస్ట్ నుంచి అటు వెస్ట్కి వెళ్ళాలంటే. అవును, అందుకనే ఆ రీజన్. ఇంతకుముందు ఎక్కడ చేసేది సార్ మీరు? నాది ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ దగ్గరలోనే సోమాజిగూడలో ఉండేది సార్. ఓకే, సోమాజిగూడ అంటే మీరు మెట్రో ఎక్కినా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ రాజ్భవన్ దగ్గర దిగిపోతే సరిపోయేది. ఈజీగా ఆ రోడ్లో ఉండేది ఆఫీస్ కాబట్టి దగ్గరగా ఉండేది. ఇంకా మనకు తెలిసిన నుంచి అక్కడికంటే నానక్రమ్ గూడ కంటే చాలా టైం ఆల్మోస్ట్ రానుపోనే ఒక 3 hours 3.5 hours జర్నీలోనే పోతుంది నాకు. అదే రీజన్ కదా సార్? అదే రీజన్. సార్ ఇక్కడ మనకి 1000 SFT అన్నారు కదా. మెయిన్ థింగ్ ఏంటంటే సార్ యూడిఎస్ కూడా ఎంత వస్తుందో ఒకసారి చెప్పండి సార్. మనకి యూడిఎస్ వచ్చేసి 38.5 square yards వస్తుంది. చూసుకోవచ్చు అండి. 38.5 అంటే మనకి ఆల్మోస్ట్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 40 గజాల వరకు యూడిఎస్ కూడా వస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి. మనకి దిల్షుక్నగర్లో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి మీకు ల్యాండ్ కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మేజర్ ఆఫ్ ది పార్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేదంతా కూడా మీరు ల్యాండ్కి వెళ్తుందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 1000 SFTకి మనకి 38.5 రావడం అనేది కూడా ఒక మంచి యూడిఎస్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా సార్ అడిగి తెలుసుకుందామండి. సార్ చెప్పండి సార్, మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? 70 lakhs చెప్తున్నానండి. 70 lakhs నెగోషియబుల్ ఉంటుందా సార్? నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు అండి. 70 లక్షలు చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ ప్రాపర్టీకి పర్సనల్గా విజిట్ చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో సార్ నంబర్ ఇస్తానండి. అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా సార్ నంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నంబర్ అనేది మీకు డైరెక్ట్ ఇస్తున్నాను కాబట్టి మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే సార్కి ఫోన్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ప్రాపర్టీ కూడా దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.